సర్జికల్ వాల్వ్స్ రెండు రకాలు ఉండేదండి. ఒకటేమో మెటాలిక్ వాల్వ్స్, రెండోదేమో బయోప్రోస్థెటిక్ వాల్వ్స్. సో మెటాలిక్ వాల్వ్స్ వచ్చేసి స్టీల్ ఆర్ టైటానియం ద్వారా చేసేవాళ్ళు. సో బయోప్రోస్థెటిక్ వచ్చేసి మనం యానిమల్స్ లైక్ బొవైన్, ఆక్స్ అంటే పోర్సిన్ అంటే పిగ్స్ లైక్ ద ఆక్స్ ఆర్ హార్సెస్ నుంచి మనం మెటీరియల్ తీసుకొని వాడతాం. సేమ్ అదే కైండ్ ఆఫ్ బయోప్రోస్థెటిక్ వాల్వ్ని మనము టావీలో యూస్ చేస్తాం. ఓన్లీ థింగ్ ఏంటంటే స్టెంట్ ఫ్రేమ్ అంటే స్టెంట్లో దీన్ని ప్రాపర్గా కుట్టేయడం, ఆ టెక్నాలజీ ఒకటే మారుస్తూ ఉన్నారు. అండ్ ఎవాల్వ్ అయ్యే కొద్దీ ఇంకా బెటర్మెంట్ కోసం ఆ బయోప్రోస్థెసిస్ని ఎవాల్వ్ అవుతూ ఉంది. ప్రతి ఇయర్ మనకు ఈ వాల్వ్లో కూడా కొత్తగా అంటే కాంప్లికేషన్స్ తక్కువ ఉండేటట్టు, ఈజీగా పేషెంట్కి అమర్చేటట్టు కొత్త డిజైన్స్ వస్తూనే ఉన్నాయి. మనిషి గుండెకు సంబంధించి ఎలాంటి మెటీరియల్ పెడితే సూట్ అవుతుందో దాంట్లో టెక్నాలజీని యూజ్ చేసి ఇంకా ఇంప్రూవైజ్ చేస్తారు. కరెక్ట్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ మెటాలిక్ కాకుండా బయోప్రోస్థెటికే ఉంటుంది. టావీ అంటే జనరలీ ఇట్స్ బయోప్రోస్థెటిక్ వాల్వ్ అంటే వేరే యానిమల్స్ నుంచి టిష్యూస్ తీసి దాన్ని వాల్వ్ లాగా అమర్చేసి మనము దీన్ని డిజైన్ చేస్తాం. బయోప్రోసెసెస్ అంటారు అందుకే.